నూతన సంవత్సరం 2026 సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా సర్వోన్నతాధికారి రాజకుమారి గనియా గారిని జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ తిరిగి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గత సంవత్సరంలో జిల్లాల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలను గుర్తు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అధికారులు కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. నూతన సంవత్సరం 2026లో నంద్యాల జిల్లాను అభివృద్ధి పదంలో మరింత ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజా సంక్షేమం, పారదర్శక పరిపాలన, సమర్థవంతమైన సేవల అందింపు దిశగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా పేదలు, బలహీన వర్గాలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వ పథకాల లబ్ధి నేరుగా అందేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. రెవెన్యూ పరిపాలనలో ప్రజలు ఇబ్బందులు లేకుండా సత్వర సేవలు అందించాలన్నారు. భూ సమస్యల పరిష్కారం, రే సర్వే ప్రక్రియ, భూ హక్కుల పరిరక్షణ, పెన్షన్లు, గృహ నిర్మాణం, ఉపాధి కల్పన వంటి అంశాలలో అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే గ్రామీణ అభివృద్ధి, పట్టణ సౌకర్యాల విస్తరణ, తాగునీటి, పారిశుద్ధ్యం, విద్య, వైద్య రంగాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావాలని కోరారు. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలందరూ కూడా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, రైతులకు చక్కటి గిట్టుబాటు ధర రావాలి, రైతు కుటుంబాలు ఉన్నత జీవన ప్రమాణాలతో జీవించే విధంగా ఉండాలి, వారి పిల్లలందరికీ కూడా చక్కని భవిష్యత్తు ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ సంవత్సరం యువత వారికి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి, అలాగే ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలి అని కోరుకుంటూ ఉన్నాను. అధికారులు సమన్వయంతో చక్కని టీం ఎఫర్ట్తో పనిచేసి ప్రజలందరికీ కూడా సంతృప్తికరంగా సేవలు అందించాలని కూడా ఈ నూతన సంవత్సరం సందర్భంగా నేను కోరుకుంటూ మరొకసారి ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.